తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే మొన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ను పునఃసమీక్షించి ప్రజల బడ్జెట్గా ప్రవేశపెట్టాలంటూ ఇక్కడ ధర్నా చేసినటువంటి న్యూస్ అయితే మనకు హైలైట్ అయింది. అంగన్వాడీ నిజంగానే చూస్తే ధనవంతుల్నే ధనవంతులుగా మార్చే విధంగా బడ్జెట్ ఉందని అందరూ కూడా విమర్శిస్తూ వస్తున్నారు. సరే, పేద వర్గాల వారికి మరి చిన్న చిన్న ఉద్యోగస్తులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పేసి ఇక్కడ చర్చ అయితే జరుగుతుంది. ఇందులో భాగంగానే మన అంగన్వాడీ వ్యవస్థ అంటే ఐసిడిఎస్ శాఖకైతే బడ్జెట్లో నిధులైతే పెంచలేదు. అంగన్వాడీ టీచర్లు ఆయాల యొక్క జీతాల పెంపుకు సంబంధించి కానీ, అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి పెన్షన్, గ్రాడ్యుటీ తదితర సౌకర్యాల గురించి కానీ కావాల్సిన నిధులను అయితే ఈ బడ్జెట్లో కేటాయించలేదు. ఎందుకంటే ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ఆ ఖర్చులకు తగ్గట్టు ప్రభుత్వాలు సరే ఉద్యోగస్తులకు ప్రతి 5 ఏళ్లకోసారి జీతాన్ని డబల్ చేస్తుంటాయి, పిఆర్సీ రూపంలో, ఐఆర్ రూపంలో ఇలా. మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఈ విధంగా అంగన్వాడీ టీచర్లు ఇలాంటి వారికైతే ఎలాంటి జీతం పెంచడం అనేది జరగడం లేదు. కనీసం అంగన్వాడీ వ్యవస్థ అనేది చిన్నారులకి భారతదేశ వ్యాప్తంగా ప్రీ స్కూల్ అందిస్తున్నారు. కాబట్టి ఆ విద్యా వ్యవస్థలో కీలకమైనటువంటి వ్యవస్థ అంగన్వాడీ వ్యవస్థ. మరి అంగన్వాడీ వ్యవస్థకైతే నిధులు కేటాయించాలి. నూతన జాతీయ విద్యా విధానం నాణ్యమైనటువంటి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యను అందించాలని చెప్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు బడ్జెట్లో కేటాయింపులు జరపకుండా అంగన్వాడీ వ్యవస్థనైతే నిర్వీర్యం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇలాంటి ధర్నాలు మరి కార్మిక సంఘాల మద్దతుతో అంగన్వాడీ యూనియన్లు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూస్తే కేంద్ర బడ్జెట్ను పునఃసమీక్షించి ప్రజల బడ్జెట్గా ప్రవేశపెట్టాలి. కార్మిక రైతు సంఘాల నేతలు ధర్నా చేసినటువంటి దృశ్యం ఇక్కడ. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల కనీస వేతనాలను నెలకు 26,000 వేతనం చెల్లించాలని వారు కోరారు. స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్న మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ ఆశా కార్మికులు మరి ఆశా కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించాలని వారు డిమాండ్ చేశారు. ఎందుకంటే ఇందులో ముఖ్యమైనటువంటి వ్యవస్థ అంగన్వాడీ వ్యవస్థ. ఎందుకంటే ప్రీ స్కూల్ అనేది బాగా డబ్బులున్న వాళ్ళు ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళలో చిన్నారులను చదివించుకుంటారు. కానీ బడుగు బలహీన వర్గాల వారికి చెందినటువంటి చిన్నారులకి ప్రీ స్కూల్ ఫ్రీగా అందాలంటే అంగన్వాడీలే కీలకం. అంగన్వాడీ టీచర్లు ఆయాల ద్వారానే నాణ్యమైన భోజనం అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫస్ట్ అంగన్వాడీ టీచర్లని ఆయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఇక్కడ డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఇలా చేస్తే మరి విద్యా వ్యవస్థలో భారతదేశం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రిటైర్మెంట్ తర్వాత కూడా కనీసం 9,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా ఇక్కడ ధర్నాలో డిమాండ్ చేయడం జరిగింది. ఇది ఒక న్యూస్ అయితే. ఇంకో న్యూస్ చూస్తే ప్రీ ప్రైమరీ స్కూల్స్గా అంగన్వాడీ కేంద్రాలు. మరి నూతన జాతీయ విద్యా విధానం ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీని ప్రోత్సహిస్తుంది. అంటే ప్రైమరీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలకి ప్రాముఖ్యతనివ్వాలి. తద్వారా విద్యారంగంలో మంచి నాణ్యమైన ఫలితాలు తీసుకురావాలని చెప్పి నూతన జాతీయ విద్యా విధానం చెప్తుంది. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి అంగన్వాడీ స్కూల్స్ అన్నింటినీ ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మారుస్తుంది. విద్యతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం తీగలగుట్టపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాల నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఇక్కడ మాట్లాడుతూ ప్లే స్కూలుగా అంగన్వాడీ కేంద్రాలు మారి పిల్లలకు విద్యతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించనున్నాయని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, మహిళల శారీరక మానసిక సమస్యల పరిష్కారకు వేదికలుగా అంగన్వాడీ కేంద్రాలు మారాయన్నారు. పిల్లల శారీరక మానసిక అభివృద్ధికి పరమావధిగా సేవలందిస్తున్న అంగన్వాడీలకు తమ పిల్లలను తప్పక పంపించాలని కోరారు. ఇలా కోరగానే సరిపోదు. ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా ప్రీ ప్రైమరీ స్కూళ్ళకు, ప్రైవేట్ ప్రీ ప్రైమరీ స్కూళ్ళకు పర్మిషన్ ఇస్తున్నాయి. కొన్ని పర్మిషన్ లేకుండా నడుస్తున్నా కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. తద్వారా అంగన్వాడీల్లో స్ట్రెంత్ అయితే తగ్గుతుంది. తమ రక్తాన్ని పాలుగా మార్చి పిల్లలకు అందిస్తున్న మహిళలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే వారి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని ఇక్కడ కలెక్టర్ గారు అయితే చెప్పారు. ఇక ఈ విధంగా ఇదొక గుడ్ న్యూసో బ్యాడ్ న్యూసో కానీ మొత్తానికైతే ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల ఆయాలకు ఉద్యోగ భద్రత కల్పించారు. ఎందుకంటే వాళ్ళు అతి తక్కువ జీతాలతో 30-40 ఏళ్ల నుంచి ఐసిడిఎస్ శాఖలో విధులైతే నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారంటే దాదాపు తెలంగాణలో 11,000 అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో మరి ఇంటర్ పూర్తి చేసిన వారిని ఆయాగా టీచర్గా నియమించుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు అభ్యర్థులు అయితే టీటీసీ, బీఈడి, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇలాంటి ట్రైనింగ్లు పూర్తి చేసిన వారు ఈ ట్రైనింగ్ పూర్తి చేసిన వారిని నియమించాలని చెప్పేసి ఇక ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చూస్తున్నారు. సరే, ఏది ఏమైనా
ఇప్పుడున్న వరకు ఇప్పుడు విధులు నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్ల ఆయాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఇక్కడ అందరూ కూడా కోరుతున్నారు. సరే, విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.